మహాసేన రాజేష్ ఇప్పుడు ప్రస్తుతం సీన్ చూస్తుంటే కనబడుతున్నది ఏంటంటే, ఒకటి తను పార్టీ పెట్టి ఆ పార్టీ ద్వారా ముస్లింలు, క్రైస్తవులు, అలాగే సెక్యులర్ హిందువులు అంటే యాంటీ హిందూస్ అనమాట. సెక్యులర్ హిందువులు అంటే కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులు అయినటువంటి వాళ్ళు, నాస్తికులు, హేతువాదులు వీళ్ళు. నిజమైన సెక్యులర్లు అయితే హిందువులే సెక్యులర్. ఎందుకంటే సర్వమత సమానత్వాన్ని బోధించిందే హిందూ మతం. దాన్ని వ్యతిరేకించేటటువంటి వాళ్ళని సెక్యులర్ హిందువులు అంటుంటారనమాట వీళ్ళు. సెక్యులర్ అంటే ఇదివరకైతే పరిపాలనలో మత ప్రమేయం లేని రాజ్యం. వీళ్ళ భాషలో చెప్పాలంటే మహాసేన రాజేష్ లాంటి వాళ్ళ భాషలో యాంటీ హిందుత్వ ఇస్ ద సెక్యులరిజం అనమాట. కాబట్టి అట్లాంటి వాళ్ళందరినీ కూడా రమ్మనమని చెప్పి అడుగుతున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే చంద్రబాబుని పొగుడుతున్నారు, అదే సందర్భంలో జగన్ దించుతామంటూ ప్లస్ ఇది. చంద్రబాబుని పొగిడేటప్పుడు చంద్రబాబుతోనే ఉండొచ్చు కదా. ఇది ఏంటంటే నాకు అనిపిస్తున్నది, నా అవగాహనను బట్టి, ఇది తప్పవచ్చు రైట్ అవ్వచ్చు, నా అవగాహన బట్టి అనిపిస్తుంది ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఇటు పోటీ చేస్తున్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకులో కీలకమైంది ఏంటి? ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ ఓట్లు తెలుగుదేశం నుంచి కొంత షిఫ్ట్ చేసుకోవడానికి ఇటు ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో అది కొంత భయపడుతోంది తెలుగుదేశం పార్టీ. అది కన్సాలిడేట్ చేసుకుంటూ అట్టి పెట్టుకోవడం కోసం ఆయా కుల సంఘాలందరితో మీటింగులు పెడతా సాధ్యమైన ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొంత భయం ఉంటుంది. ఎందుకంటే ఆ మహిళలకి ఇచ్చినటువంటి పథకాల వల్ల వాళ్ళల్లో వచ్చినటువంటి ఫీలింగ్, ఈవెన్ కాపుల్లో కూడా మహిళలకు లభించిన పథకాల ద్వారా కాపు ఓటు కూడా పోలరైజేషన్ అన్నటువంటిది కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన ఓట్లని కాపాడుకోవడం కష్టమైనప్పుడు ఎదుటి ఓట్లని చిల్లిపెట్టడం అనేటువంటిది ముఖ్యం, అది చేల్చడం అన్నటువంటిది ముఖ్యం. అందులో భాగంగానే షర్మిల తర్వాత అమ్మాయి సునీతలతో ప్రచారం చేయించడం ద్వారా ప్రో వైసీపీ, ప్రో జగన్ ఓట్లని చేల్చడం నెంబర్ 1. రెండవది యాంటీ జగన్గా ఎస్సీ ఎస్టీలని తయారు చేయడం, ఎస్సీ ఓట్లు చేల్చడం. ఇదిగో మహాసేన రాజేష్ ఒక పార్టీ పెట్టి మనం ఓట్లు చేల్చడం అంటే తెలుగుదేశం ఓట్లు తెలుగుదేశానికి, తెలుగుదేశం ఓట్లలో తెలుగుదేశానికి, బీజేపీ, జనసేనకి ఎస్సీ ఓట్లు తక్కువ ఉంటాయి కాబట్టి వైసీపీకి సంబంధించిన ఎస్సీ ఓట్లు చేల్చడం. ఇటు ఈయన కానీ జడ శ్రవణ్ కానీ వాళ్ళు 2 పార్టీల ద్వారా, ఈవెన్ ఆ బీసీ రామచంద్ర యాదవ్తో కూడా అదే అనుకున్నారు. కాకపోతే ఆయనది ప్రయత్నం ఎంతవరకు ఉంటుందో చూడాలి. ఇట్లాగా అంటే మనకు అనుకూల ఓట్లు పోలరైజ్ కావాలి, ఇటు పక్కన ఓట్లు చీలాలి. అందులో భాగంగానే ఈయన ఈ మాటలు ప్రారంభించారు అన్నటువంటిది కనిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.